విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతి బండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసింది. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకి ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు బలులు కోరేదట. సాయంత్రం అయితే చాలు ఉపాసలకు వచ్చేదట. గలగల గలగల గజ్జల శబ్దాలతో చీకట్లో తిరిగేదట. సాయంత్రం 6 దాటాక ఎవ్వరూ కూడా వారి తలుపులు తెరిచేవారు కాదు. అప్పట్లో మాధవ్ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి ప్రపత్తులు. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో రోజు అమ్మవారి చెంతకు చేరుకుని పూజలు చేసేవాడు. అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇదంతా ఆ కాళీమాత అనుగ్రహమే అని అతను అమ్మవారికి మొట్టమొదటిగా ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతూ ఎంతో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకుని సవారికి ఇంద్రకీలాద్రి వైపు